13వ తారీఖు ఫ్యాన్ పైన బటన్ బలంగా నొక్కి రంగయ్యని ఎమ్మెల్యే చేస్తామని నిన్ననే జగనన్న దగ్గరే మీరు నిరూపించారని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. పెద్ద ఎత్తున గ్రామం నుంచి కూడా తరలి వచ్చారు. ఒక 3 రోజులు మాత్రమే మనకు సమయం ఉంది. 3 రోజుల పాటు మనం బాగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 59 నెలల పాటు జగనన్న మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, మన ప్రాంతం కోసం పనిచేశాడు. మనం ఏ ఒక్కరి దగ్గర చేయి చాచి అడక్కోకుండా వాలంటీర్లు మన ఇంటికి పంపించి, మన గడపకు పంపించి, మన తలుపు తట్టి మన చేతిలో డబ్బులు పెట్టారు. 130 సార్లు బటన్ నొక్కి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 4127 కోట్ల రూపాయల డబ్బులను మన అకౌంట్లోకి వేపించాడు జగనన్న. మన ఇళ్లకు లక్షల రూపాయలు పంపించాడు 58-59 నెలల్లో. అంటే మనం అంతా రైతాంగంలో మీద ఆధారపడి బతికే వాళ్ళం. ఒక 20,000 30,000 అప్పు కావాలంటే ఎంత అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుందో అనేది మనందరికీ తెలిసే. కానీ ఒక్కరోజు ఓటేసినందుకు 59 నెలల పాటు మన కుటుంబాలను, మన పిల్లలను అన్ని రకాలుగా చూసుకొని లక్షల రూపాయలు మన ఇంటికి ప్రభుత్వ డబ్బులు పంపించాడంటే ఇటువంటి ముఖ్యమంత్రిని మరొక్కసారి చేసుకోవడానికి 3 రోజులు కష్టపడండి. 60 నెలల పాటు జగనన్న మన ఇంటికి సంక్షేమం పంపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి మన కుటుంబ ఖర్చులు కొంత పెరిగాయి కాబట్టి, ఆ ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగింది కాబట్టి ఆ ఆదాయాన్ని కూడా పెరిగినటువంటి ఆదాయాన్ని కూడా మన ఇంట్లోకి పంపించడానికి మననే మేనిఫెస్టోలో పెంచి ఇచ్చాడు. నిజమైన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు చెప్తాడు, ఏదైతే ఉంటే అదే చేస్తాడు. ఓట్లు వేయించుకోవడానికి రకరకాల మేనిఫెస్టోలో అవతల పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి తయారు చేసింది. పొరపాటు పైన అవి మనం నమ్మితే నిన్ననే చెప్పాడు, నిన్ననే మన జగనన్న మన సమక్షంలోనే చెప్పారు, మీరంతా వచ్చి విన్నారు. జగనన్నకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది, పొరపాటు పడితే ఎంత నష్టం జరుగుతుందని చెప్పి స్వయంగా మన కాబోయే ముఖ్యమంత్రిని చెప్పాడని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకోసం మనందరము కూడా పెద్ద ఎత్తున జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. అందులో భాగంగా మన కళ్యాణదుర్గం విషయానికి వస్తే మంచి మనిషి అయినటువంటి రంగయ్యను మనకు అభ్యర్థిగా ఇచ్చాడు. 20 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగిగా, 5 సంవత్సరాలు జగనన్న పిలుపుతో ఎంపీగా, మరో 5 సంవత్సరాలు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పని చేయబోతున్నాడు. మనం ఆశీర్వదించబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కురుబ శంకర్ నారాయణను ఎంపీగా పెట్టాడు జగనన్న. ఖచ్చితంగా మన గ్రామంలో కూడా ఎక్కువ మంది కురుబలే ఉన్నారు. పెద్ద మెజార్టీ గ్రామం నుంచి రంగయ్యన్నకు, శంకరన్నకి ఇద్దరికి ఇవ్వాలని చెప్పి సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, చెరువులకు నీళ్లు తేవాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దోపిడీ చేయడానికి ఒక మనిషిని ఇక్కడికి ఎమ్మెల్యేగా పంపించారని, అభ్యర్థిగా దాన్ని ఆపాలని నేను సైతం ఆ పార్టీని వదిలిపెట్టి జగనన్న పిలుపుతో రంగయ్యతో కలిసి మీతో కలిసి కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చానని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మేమిద్దరము కలిసి మీ కుటుంబాల్లో మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం, మీ ఆశలకు అనుగుణంగా పనిచేస్తాం, మీ సేవకులుగా ఉంటాం. అబద్ధాలు ఆడాం, తప్పుడు మాటలు చెప్పాం, డబ్బులు తీసుకోం, మీకు ఉపయోగకరంగా ఉంటాం. 24 గంటలు మా ఇంటి తలుపులు, ఇద్దరి ఇండ్ల తలుపులు తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడు తలుపు తట్టినా మేము రెడీగా ఉంటాం. మీరు ఎప్పుడు పిలిచినా మీ తలుపు తట్టడానికి మేము సిద్ధంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువైపు వచ్చినటువంటి మనిషి, మేమిద్దరము మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, కుటుంబాలను బలోపేతం చేయడానికి, పిల్లల భవిష్యత్తు చూసుకోవడానికి, మీ కుటుంబ సభ్యులుగా సేవకులుగా జగనన్న నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఒకవైపు ఉన్నాం. మరోవైపు మన కళ్యాణదుర్గానికి దోపిడీ చేయడానికి డేరా వేసుకొని ఊరు బయట రెడీగా ఉన్నాడనేది సందర్భం గుర్తు చేస్తున్నాం. అతను ఇప్పుడేం కొత్తగా రాలే, ఆల్రెడీ 6 సంవత్సరాల క్రితం వచ్చి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. 6 సంవత్సరాల కింద వచ్చి 114 చెరువు నీళ్లు ఇస్తానని చెప్పి 348 కోట్ల రూపాయలు టెండర్ వేసుకొని ఆ రోజు ఒక కాంట్రాక్ట్ డేరా వేసుకున్నాడు. ఆ తర్వాత రైతులకు నీళ్లు వస్తాయి, కాలువలు తవ్వుతాయని చెప్పి చెప్తే రైతులు కూడా పాపం కాలువలు తవ్విచ్చారు, మన ఊరి పక్కన కూడా తవ్వారు. సరే ఆయన ఏం చేశాడు,
తవ్వినటువంటి పనులకు మాత్రమే బిల్లులు చేసుకొని ఆ డేరా ఎత్తేసుకొని పోయినాడు. కానీ తవ్వించుకున్నటువంటి రైతులకు ₹1 డబ్బులు కూడా ఇప్పించలేదనేది ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. కానీ ఆ ప్రభుత్వంలో చేసినటువంటి పనికి రైతులు నష్టపోయారని చెప్పి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూముల రైతులందరికీ డబ్బులు ఇచ్చారనేది సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత డబ్బులు ఇచ్చి కాలువ పనులు తవ్వి కాలువ పనులు పూర్తి చేయమంటే ఈయన చేయలే. కాలువ పని పూర్తి చేయడానికి పట్టే సమయం 18 నెలలు గవర్నమెంట్ ఇచ్చిన టైం. ఇప్పుడు 6 ఏళ్ళు అయింది. ఇతనే కాంట్రాక్టర్ కాబట్టి ఒక 60 ఏళ్ళు అయినా కూడా మన కాలువ పనులు పూర్తి కావనేది సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మనకు జగనన్న భూములకు డబ్బులు ఇచ్చాడు, కాలువ పనులు చేసే కాంట్రాక్ట్ పనికి డబ్బులు ఇచ్చాడు. ఆ ప్రభుత్వంలో ఇతనే కాంట్రాక్టర్, ఈ ప్రభుత్వంలో ఇతనే కాంట్రాక్టర్. ఎందుకు కాలువలు తవ్వల? మన రైతులకు నీళ్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిండేదే ఇతను, రైతు నోట్లో దుమ్ము కొట్టిండేదే ఇతను, 114 చెరువులకు నీళ్లు రాకపోవడానికే కారణం ఇతను అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. అదే నీళ్లు వచ్చింటే జగనన్న 80% రైతులు ఉన్నారు, నీళ్లు ఇవ్వాలని చెప్పి డబ్బులు ఇచ్చి భూములకు డబ్బులు ఇచ్చాడు, కాంట్రాక్ట్ పనులకు డబ్బులు ఇస్తే ఇతను చేసిన నిర్వాహకం ఏంటి అనేది ఒక్కసారి మీరంతా ఆలోచన చేయని సందర్భంగా తెలియజేస్తున్నా. 14-15 గన్నుల స్ప్రింక్లర్లు కొట్టే మోటార్లు ఈ రోజు 4-5 గన్నులకు పరిమితమైనాయి. 4-5 మూటలు శనక్కాయలు తింటే 2 మూటలు నీళ్లు పెట్టుకొని 3 మూటలు గొర్రెలకు మేపినాం. టమోటా సీజన్ వచ్చింది, టమోటా పెట్టుకుందామంటే బోర్లో నీళ్లు లేవు, రైతు కూలీలకు పని లేదు. బొలేరోలు తెచ్చుకున్న టమోటాలు తోలుకొని బతుకుదామంటే వాళ్ళకు కూడా ఫైనాన్స్ కట్టేకి మన డబ్బులు వాళ్ళ పనులు లేకోకుండా పరిస్థితి అయిపోయింది. ఇవన్నిటికీ శాపమే ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి.